హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మా బాబుకి అడుగులు వేస్తే అరిసెలు అనే కాన్సెప్ట్ తీసుకొని చేశామనండి. ఎందుకంటే మా బాబు జస్ట్ ఇప్పుడే లైట్గా నడవడం స్టార్ట్ చేశాడు. అందుకు ముందుగా మేము ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ దాన్ని పరిచామండి. మా జియాన్ష్ వచ్చి ఆ క్లాత్ని మొత్తం తీసేసేసి రిమూవ్ చేసేసాడండి. సో అందుకని తను పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ వాటినన్నిటిని సెట్ చేయడం మొదలుపెట్టాము. ఫస్ట్ అయితే ఒక 10 ప్లేట్స్ తీసుకొని అటు ఇటు అరేంజ్ చేసామండి. సో మా ఇంట్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. సో అందుకని ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకొని వాటితో అరేంజ్ చేసేసామండి. ఇప్పుడు కొన్ని అరిటాకులు తీసుకున్నామండి. సో అరిటాకులు తీసుకొని ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని వాటి సైజుకి తగ్గట్టుగా వాటినన్నిటినీ కట్ చేసామండి. సో చూడండి, మా హస్బెండ్ గారు ప్లేట్ని ఫస్ట్ అరిటాకు మీద పెట్టి లైట్గా కట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అన్ని సైజెస్కి తగ్గట్టుగా వాటినన్నిటినీ కూడా కట్ చేసేసాము. సో చూడండి, అక్కడ అన్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్కి తగ్గట్టుగా అరిటాకులన్నిటిని కట్ చేసేసి పక్కన పెట్టేశాము. ఇప్పుడు ఆ అరిటాకులన్నిటిని వాటికి సైజుకి తగ్గట్టుగా ఆ ప్లేట్లలో అన్నిటినీ పెట్టేశామండి. మేము ఎందుకు అరిటాకులు పెట్టామంటే అండి, అరిసెలలో నుంచి ఆయిల్ అనేది జనరేట్ చేస్తుంది కదా. సో అందుకని అరిటాకుల్లో పెడితే ఆయిల్ అనేది అంటుకోకుండా ఉంటుంది అని చెప్పి, ప్లస్ అది కాకుండా వాటిల్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఫుడ్లో బోర్న్ అయిన ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే అవి రాకుండా చేస్తుందండి. ప్లస్ మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకని వాటిల్లో పెట్టామండి. ఇప్పుడు ఇంకా అరటి ఆకులు మిగిలి ఉంటే సో వాటిని కూడా ఆ 2 ప్లేట్ల మధ్య భాగంలో పెట్టామండి. సో మాకైతే 4 అరిటాకులు సరిపోయాయి వాటి మధ్యలో పెట్టడానికి. అసలు అడుగులు వేస్తే అరిసెలు ఎందుకు చేసుకుంటారంటే అండి, మన పిల్లలు వేసే ప్రతి అడుగు అంటే ఒక్కొక్క అడుగు తను నడిచినప్పుడల్లా ఈ ప్రపంచానికి తీపిని పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో అడుగులు వేస్తే అరిసెలు అని చేస్తారండి. ఇది మన సంప్రదాయంలో. ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చామండి మార్కెట్కి వెళ్ళి. సో ఆ ఫ్లవర్స్ అన్నిటినీ ఒక్కొక్క ప్లేట్కి అటుపక్క ఇటుపక్క అన్నీ అరేంజ్ చేసామండి. సో కొన్ని బంతి పూలు అండ్ కొన్ని రోజా పూలు అండ్ కొన్ని చామంతి పూలు తీసుకొచ్చామండి. సో వాటిలన్నిటిని ప్లేట్కి అటుపక్క ఇటుపక్క మా హస్బెండ్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారండి. మన పిల్లలు చిన్నగా తప్పటడుగులు వేస్తూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది కదండి. సో అందుకనే ఇది మాకు జీవితాంతం గుర్తుండాలి అని చెప్పి మేము ఇది చేస్తున్నాము. ఇప్పుడు అరిసెలన్నీ తీసుకొని వచ్చి ఒక్కొక్క ప్లేట్లో పెడుతున్నామండి. ఇంకా కొన్ని పూలు మిగిలి ఉంటే సో అరిటాకుల మధ్యలో నడిచే మార్గం ఉంది కదా. సో వాటిలన్నిటి మధ్యలో చిన్నగా ఒక్కొక్క చామంతి పువ్వు పేర్చుకుంటూ వెళ్ళామండి. చూడండి, ఒక్కొక్క చామంతి పువ్వుని అలా పెట్టుకుంటూ వెళ్ళాము. సో ఇప్పుడు మొత్తం మా డెకరేషన్ ఎలా ఉంది అని చెప్పి మీకు ఒకసారి చూపించేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఇలాగా చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే మన పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇవే కదండి మన మధుర జ్ఞాపకాలు. ఇంకా మా జియాన్ష్ని ఒకటే రెడీ చేయాలండి. సో మా జియాన్ష్ని తీసుకొని వెళ్ళి రెడీ చేసేసాము. సో మా జియాన్ష్ని తీసుకొని వచ్చి సెంటర్లో నిలబెట్టామండి. సో సెంటర్లో నిలబెట్టిన తర్వాత ఇంకా తను అస్సలు ముందుకు వెళ్ళలేదండి. సో తనని ముందుకు నడిపించడానికి మేము పడిన పాట్లు అంతా ఇంత కాదు. సో నడవడానికి అయితే మేము ఒక మొబైల్ తీసుకొని అక్కడ పెట్టాము. సో అది చూసిన వెంటనే లేచి నడవడం మొదలుపెట్టాడు. సో కొంచెం అటు ఇటు నడుస్తూ మధ్యలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉన్నాడండి. ఎందుకంటే ఇవాళే కదా తను మరవడం అనేది మొదలుపెట్టింది. సో అందుకని ఇక దాని తర్వాత మేమైతే మొబైల్ తీసేసాము. ఇంకా అక్కడ అరిసె ఉంటే ఆ అరిసెను తీసుకొని తినడం మొదలుపెట్టాడు. దాన్ని కొంచెంగా కొరుకుతూ ఉన్నాడండి. తనకి 4 టీత్ అయితే వచ్చున్నాయి కదా. సో అందుకని కొంచెంగా కొరుక్కుంటూ దాన్ని ఆ స్వీట్నెస్ని ఎంజాయ్ చేసుకుంటూ అటు ఇటు చూస్తూ తింటూ ఉన్నాడండి. అది పెద్ద ముక్క ఏమన్నా కొరికేస్తాడేమో అని చెప్పి మేము అరిసెను తీసి పక్కనైతే పెట్టేశాము. సో పక్కన పెట్టినా కూడా మళ్ళీ అయితే తను తీసుకొని తింటూ ఉన్నాడండి. ఇలాగా మొత్తము అరిసెనైతే కొంచెం వరకు తిన్నాడు. ఆ తర్వాత మేము మా జియాన్ష్ని పక్కకి తీసేసాము. సో తను పక్కకి తీసేసిన తర్వాత ఒకసారి చూడండి మొత్తం ఎలాగా స్పాయిల్ చేసేసాడు అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.